Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. సో మనం కథలోకి ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్స్ ఆఫర్ చేసి కథలోకి ఎంటర్ అవుదాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं दधाति स्वपदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. సో మనము 5th చాప్టర్ కదా. సో మధ్యలో డిస్కనెక్ట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో నేను షేర్ చేస్తాను ఎక్కడ. राधा मदन मोहन की जय, श्रील गुरुदेव की जय, श्रील प्रभुपाद की जय. జై జై జై. సో మనం ఏంటంటే గీతా ప్రవాహంలో గీతా మహత్యం యొక్క శ్లోక చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో డియర్ డివోటీస్, మనమందరం కూడా ఈ భగవద్గీత ఎందుకు చదువుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయము. ముందు పాఠాలన్నీ కూడా మనం నెమరేసుకుంటూ మనం ముందు వెళ్దాం. సో భగవద్గీత మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, తన భగవానుడు ఒక పరమాత్మ ప్లేస్లో, అర్జునుడు ఒక జీవుడు ప్లేస్లో ఇక్కడ పాత్ర వహించారు. సో ఆ పాత్ర ఏంటి అని అంటే, జీవుడు ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని పదే పదే మనకి ఆ విషయాన్ని, అది కూడా భగవంతుడు ఎలాంటి ప్లేస్ ఎంచుకున్నాడు ఆ అర్జునుడికి బోధ చేయడానికి. కురుక్షేత్ర రణరంగంలో మరుక్షణంలో యుద్ధము
స్టార్ట్ అవ్వబోతుంది అనే సమయంలో చేశారు. సో, అది అందరం మనం గమనించాలి. భగవద్గీతలో మన ఆచార్యులు ప్రతి ఒక్క పదాన్ని చాలా వివరంగా చెప్పారు. ఇది మానవుడి యొక్క లైఫ్ లెసన్, హ్యూమన్ మాన్యువల్ అని ఎందుకన్నారు అనంటే, చాలా మటికి అందరికీ అపోహ ఏముంటుంది అంటే, భక్తి అనేది ఖాళీ టైంలో చేసే ఒక పని అనుకుంటారు. లేదా అది మన కోరికలు తీర్చడానికి భగవంతుడి దగ్గర అర్జీ పెట్టే సమయం అనుకుంటారు. కానీ ఇది మన జీవితమే ఇది అనే విషయానికి రావాలి అంటే ఆ భక్తుడు ఎంతో సాధన చేయాలి. అప్పుడు కానీ మనకది అర్థం కాదు. దానికి పదే పదే మనం అది నెమరేసుకుంటూ ఉండాలన్నమాట. ఏదో రోజుకి 24 గంటల్లో ఒక 10 నిమిషాలైనా మనము కేటాయిస్తున్నామా? అలాంటిది మళ్ళీ వారానికి ఒక్కసారి మనము పూర్తిగా ఈ గంట అంత అటెంటివ్‌గా శ్రద్ధతో శ్రవణం చేస్తున్నామా? అనేది ఇవన్నీ క్వెషన్స్ మన ఆత్మ పరిశీలన గురించి. ఏదో పని చేసుకుంటూ, ఏదో మనం చేస్తున్నాము అంటే, "ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం" అని భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. ఏంటంటే, మనం ఎంత చేస్తే తన అంతే రెసిప్రొకేట్ అవుతారు. సో, పూర్తిగా భగవంతుడి సేవలో నీలమైన జీవుడు ఎంతో పుణ్యం చేసుకున్నట్టు. సో, ఇక్కడ అర్జునుడు అది గ్రహించి కృష్ణుడి ముందు తన ఆలోచనలను అంటే తనకు వచ్చిన కన్‌ఫ్యూజన్‌ని ఆహ్, భగవంతుడి ముందు పెట్టినప్పుడు భగవంతుడు బోధన స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తనతో పాటు ఉంటూ మనం అనుకుంటాము భగవంతుడు గుళ్ళో ఉన్నాడు, ఆల్టర్‌లో ఉన్నాడు అని అనుకుంటాము. సర్వత్రా ఉన్నాడు. మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని అది మనమే చూ చూడడానికి అక్కడ ఈ మార్గదర్శకము అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకని భగవంతుడు అర్జునుడికి సెకండ్ చాప్టర్‌లో మొత్తము కూడా తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మనము ఈ భౌతిక శరీరంతో చూసే బంధాలకి అటాచ్ అయిపోయి, ఈ భౌతిక శరీరాన్ని ఆహ్, వృద్ధి చేయడానికి ఉపయోగపడే వృత్తులతో కాలాన్ని వృధా చేయకుండా అంటే విషయ వాసన అంటారు. ఆ విషయ వాసన చాలా ఉంటది. ఒకరికి ఇలాగవ్వాలని ఉంటది. ఇంకొకరికి ఇంకో రకంగా ఉంటుంది. ప్రతి జీవిలో అది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, అందుకని అవన్నీ కూడా మనల్ని భగవద్ధామానికి వెళ్ళడానికి ఆపుతాయి. సో, అందుకని మనము ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్నాము. స్థూల శరీరం అంటే ఈ భౌతిక శరీరంతో వచ్చే బంధాలు, భౌతిక శరీరానికి సంబంధించిన విషయాలు. తర్వాత సూక్ష్మ శరీరం అనేది మనసు, బుద్ధి, అహంకారం. ఈ మనసు, బుద్ధి, అహంకారంలో మనం భౌతికంగా ఏదైనా ఒక పనిని చెయ్యకుండా ఆపగలుగుతామేమో. కానీ, ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న మనస్సు, బుద్ధి, ఆ అహంకారము అనేది ఏదైతే దట్టంగా కూర్చొని ఉంటుందో, అది అంతగా తొలగదు. సో, ఫస్ట్ ఏంటంటే, అందుకని మనకు అంతఃకరణ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. భక్తి అంటే, భక్తికి నిర్వచనం ఏమిటి అంటే శుద్ధి చేసుకోవడం. బాహ్య శుద్ధి కన్నా అంతరంగ శుద్ధి చేయడం. సో, ఆ శుద్ధి ఎందుకంటే పరమాత్మ మనలోనే ఉన్నారు అనే విషయాన్ని గమనించేంత వరకు ఆ శుద్ధి జరుగుతూనే ఉంటుందన్నమాట. సో, భగవద్గీత ఏదో వినేసాము మనకు అర్థమైపోయింది అనుకుంటే అది మన పొరపాటు. సో, పదే, పదే, పదే మనం వినడం వల్ల
మన మురికి అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే, మనం కొద్దిగా ఆపేసాము అంటే మళ్ళీ మురికి పట్టేస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడూ గూడా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఆ హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి పని ద్వారా మన కర్మయోగంలో నేర్చుకున్నాము. ఆ కర్మ ద్వారా ఎన్ని మనకి అవాంతరాలు అంటే ప్రారబ్ధ, అపరారబ్ధ ఈ బీజకూటల్లో మన పాపం అనేది కూర్చుండిపోతుందనమాట. సో, ఆ పాపాన్ని తొలగించాలి. ఆ పాపపు కర్మని, పాపపు ఆహ్, ఆలోచనలని మనం తొలగించాలి. ఆ తొలగించాలి అనంటే కేవలము భగవంతుడు మాత్రమే చేయగలడు. జీవికి అంతగా ఆహ్, ఆహ్, సామర్థ్యం లేదు. సో, ఆ జీవి భగవంతుడితోనే మనం ఒక కణికలము మమైవాంశో జీవలోకే అని మనం విన్నాము. సో, అంటే మమైవాంశో జీవలోకే అంటే ఏంటంటే, మనమందరం జీవులందరూ కూడా ఆయనలో భగవంతుడిలో ఒక అంశలము. ఆ విషయాన్ని గమనించాలి అంటే కూడా అది మనకి చాలా టైం పడుతుంది. సో, అందుకని శ్రవణం ఈస్ ద కీ. ఆ శ్రవణము ఎవరినో ఉద్ధరించడానికి కాదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం వల్ల పక్కన వాడికి గూడా అది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇది భగవద్గీత శ్రవణం అనేది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. చాలా మట్టుకేంటంటే, అబ్బా! ఇదేంటో డిఫరెంట్‌గా ఉంది. చక్కగా ఏదో మేము అయినా దేవుడి దగ్గర కూర్చొని ఇప్పుడు మనం వింటూ ఉంటాము. హైదరాబాద్‌లో అక్కడ ఇప్పుడు బోనాలు చేస్తూ ఉన్నారు. సో, తర్వాత శ్రావణ మాసము అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. సో, భగవంతుడికి ఏదో విధంగా కనెక్ట్ అవుతున్నారు. కానీ కనెక్ట్ అయ్యి ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అంటే మన ఇంద్రియాలని తృప్తిపరచడానికే ఆ పూజా విధానం అనేది మనము ఉపయోగిస్తున్నాము. కానీ ఎప్పుడైతే మన ఆలోచన స్టార్ట్ చేస్తామో, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు. ఎ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది అన్నప్పుడు మనలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు మొదలవ్వాలి అంటే ఏమి మారాలో అని రియలైజ్ అవ్వాలి. సో, ఆ రియలైజేషన్ తెచ్చుకోవాలి అంటే భగవంతుని యొక్క లీలలు మనం వింటూ ఉండాలి. సో, మనం భగవద్గీత ఫస్ట్ 6 చాప్టర్‌లలో ఈరోజు ఐదవ చాప్టర్ కంప్లీట్ చేస్తాము. ఏమి విన్నాము అంటే, ఈ చాప్టర్‌లో భగవంతుడు కంక్లూడ్ చేస్తాడు. మనకి ఇంకొక గతి లేదు అని. భగవంతుని నామరూప లీలలను శ్రవణం చేయడమే మన యొక్క ఉపయోగం. సో, అది కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే మనం అది చెయ్యాలి. సో, ప్రకృతి అనేది ఎంత విపరీతంగా మనని ఎన్నో రకాలుగా అది తన పని అది చేస్తూ ఉంటుంది. సో, జీవుడు దాన్ని తట్టుకోవాలి అంటే మనము పట్టుకోవాలి ఇంకో దాన్ని. సో, అంటే అందుకని ఈ సంసారం అనే భౌతిక ప్రపంచంలో సంసారం అనే సముద్రంలో మనం ఒడ్డుకి చేరాలి అంటే మనము ఆ భగవంతునిని పట్టుకున్న యోగులను, భక్తులను మనం పట్టుకోవాలి. అప్పుడే మనము ఈ భగవద్ధామానికి చేరగలుగుతాం. సో, దానికేంటి అంటే అడుగులు వెయ్యాలి. సో, అడుగులేంటంటే ఈ చాప్టర్ నుంచే స్టార్ట్ అవుతది. సో, ఫస్ట్ చాప్టర్‌లో భగవంతుడు జీవుడు ఏ విధంగా అన్ని ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అది కన్‌ఫ్యూజన్. ప్రతి విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము, మోహంలో ఉన్నాము అని తెలియజేస్తది.
సెకండ్ చాప్టర్ ఏంటి అంటే కంప్లీట్‌గా ఎలా బయటపడతాము. బయటపడాలి అంటే మనకు వేరే గతి లేదు. ఆత్మకి సంబంధించిన విషయాలపైన దృష్టి పెట్టు. భౌతిక విషయాలపైన దృష్టి పెట్టొద్దు అని మనము ఆత్మ జ్ఞానం, సాంఖ్య జ్ఞానం ద్వారా తెలుసుకున్నాము. దానికి చేయాల్సిన పనులు అంటే కర్మ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మూడో చాప్టర్‌లో తెలుసుకున్నాం. నాలుగవ చాప్టర్‌లో ఏంటంటే దివ్య జ్ఞానము. భగవంతుడు ఆ దివ్య జ్ఞానాన్ని, ఆ సందేశాన్ని ఎలా మనము సందర్శించాలి అనేది అక్కడ ఒక ఆయుధం ఇచ్చారు. ఏంటంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అంటే తత్వదర్శుణ్ణి మనం సందర్శించాలి. అప్పుడే ఆ దివ్య జ్ఞానం అనేది మనకి అర్థమవుతుంది. సో తత్వంలో మనం అర్థం చేసుకోవాలి. సో తర్వాత మనం ఫిఫ్త్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాము. సో అంటే ఆ కర్మని అంటే అర్జునుడికి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ అర్జునుడికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే పదే పదే మనం ఈ భక్తి యోగాన్ని ఏ విధంగా చెయ్యాలి అని. సో మనం అనుకున్నాం కదా! ఇప్పుడు బోనాలున్నాయి, వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇవన్నీ చేయకూడదు అనట్లేదు. అన్నీ చేయాలి. అన్నీ ఏదైతే సంప్రదాయాలున్నాయో ఆ సంప్రదాయాలన్నీ పాటించండి. కానీ అందులో భక్తిని ప్రాధాన్యం చేసుకోండి. ఇంద్రియార్థములను పక్కన పెట్టండి. విషయ వాసనను పక్కన పెట్టండి. భగవంతుడికే కేవలము అర్చన చేయండి, అర్పణ చేయండి, ఆత్మ నివేదన చేయండి అని మనకి చెప్తున్నాయి. కానీ జీవుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియాలతో ఎంతో బందీ అయిపోతున్నాడు. సో అందుకని పదే 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 మనం వినడం అనేది ఆ విషయ వాసన నుంచి మనల్ని పక్కకు పంపిస్తాయన్నమాట. అంటే జీవుడికి అటాచ్‌మెంట్ అనేది చాలా ఉంటుంది. సో, అటాచ్‌మెంట్‌ని మనము ఈ ఇంద్రియార్థాలు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్, సో, వాటిని ఎంగేజ్ చేయాలి మనం. వాటిని కంట్రోల్ చేయాలని అనుకోకూడదు. సో, కంట్రోల్ చేయాలి అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒక్కసారి అయిపోతుంది. తర్వాత మళ్ళీ హెక్టిక్ లాగా అనిపించి అక్కడ ఆగిపోతాం. సో, అందుకని ఈ ఇంద్రియార్థములను మనము ఎప్పుడు ఎంగేజ్ చేయాలి. భగవంతుని సేవలో ఎంగేజ్ చేయాలి. అప్పుడు దానికి పరిపూర్ణత సంభవిస్తుంది. సో, దానికి మనం తెలుసుకున్నాం ఏంటంటే ముగ్గురు కర్తలున్నారు. ఆ ముగ్గురు కర్తలెవరు? జీవుడు, పరమాత్ముడు, ప్రకృతి. ఈ ఈ 3 కూడా ఎప్పుడూ మనకి సర్కిల్‌గా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, మనకి అంటే జీవుడికి మోక్షము రావాలి అనే మార్గంలో మనం చేసే పని ఉండాలి. ఆ మోక్ష మార్గము మళ్ళీ భగవంతుని సన్నిధానానికి వెళ్ళే మోక్ష మార్గంలోనే ఉండాలి. సో, ఇప్పుడు ప్రతి 84,00,000 జీవరాశుల్లో మానవ జీవితము సుదుర్లభ అని చెప్పాడు. సో, మానవ జీవుడికి బుద్ధి కుశలతలు ఉన్నాయి కాబట్టి, ఆ బుద్ధి కుశలతతో భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ జీవుడు హ్మ్, ఒక ఎలా అంటే తన విద్యుక్త ధర్మం చేస్తూనే భగవంతునికి సేవలు చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ఆశ్రమంలో అంటే వర్ణాశ్రమంలో జీవుడు ఎలా బందీ అయిపోతున్నాడు అంటే తన యొక్క ఆహ్, ఇంద్రియ హ్మ్, ఇంద్రియ లో లోలుడై అంటే ఏదో ఒక కోరిక ఉండిపోతుంది. ఆ కోరికలని భగవంతునితో సంధానం చేయమంటున్నారు. దాని గురించే మనం తెలుసుకున్నాము. డౌటేల్ చేయాలి అని. సో, అప్పుడే మనము భగవంతునితో అది ఆహ్, హ్మ్, ఈక్వల్ చేయగలమనమాట. అంటే బ్యాలెన్స్ ఎప్పుడు చేయలేము డియర్ డివోటీస్.
ఏంటి అంటే చాలా మటు ఏమనుకుంటారు అంటే ఇది కావాలి, అది కావాలి అని. సో, మనం బ్యాలెన్స్‌ని చేయలేము. జీవితంలో ప్రతీదీ కూడా భగవంతుని దృష్టితో మనం చూడాలి. అప్పుడే మనకేమవుతుంది అంటే ప్రతి దాంట్లో భగవంతుడు కనబడతాడు. ప్రతి పనిలో మనకి భగవంతుని చర్చ అనేది తెలుస్తుంది. చర్య అనేది తెలుస్తుంది. సో, అది మనం జరగాలి అనంటే మనం చేసే కర్మ ప్రభావితం కాకుండా చూసుకోవాలి. సో, అందుకని ప్రకృతి యొక్క హ్మ్, ప్రమేయం ఏ విధంగా ఉంటుంది అని మనము ఆ 3 డూయర్స్‌లో తెలుసుకున్నాం. తర్వాత ఈ 17 అంటే ఇంకా ఈ శ్లోకాల్లో లాస్ట్ సెక్షన్‌లో ఆహ్, మనం ప్రశ్నతో మొదలయింది ఇదంతా విన్నాము అర్జునుడికి కర్మయోగం చెయ్యాలా? సన్యాసం చెయ్యాలా? అది నిత్య సన్యాసిలాగా ఉండాలి. ఇవన్నీ మనం విన్నాము. అయితే ఇక్కడేంటి అనంటే ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలను మనం వింటున్నామనమాట. సో, ఆ లక్షణాలు ఎలా ఉండాలి అనంటే మనం వెళ్దాం. సో, ఇక్కడ ఈ 10థ్ శ్లోకాలో కూడా మనం చూసాం ఏంటి అనంటే ఇది 7థ్, 10థ్ ఇది కదా! యాహ్! బ్రాహ్మణ్యధ్యాయ కర్మాణి సంఘం త్వక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రా మివాంభస. అంటే కర్మలని చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మలకి వచ్చే ఫలితానికి మనం అంటుకోకుండా చేయాలి అన్నమాట. సో, పుణ్యకర్మ చెయ్యాలి అని ఎన్ని పూజలు చేసినా అదంతా పుణ్యంలోకి మనకి వస్తుంది. మంచిదే. కానీ దాంట్లో మనకి తెలియకుండానే పాపం వచ్చేస్తుంది. ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరిని తప్పు పట్టడం అనేది కాదు ఇక్కడ. మన ఆచార్యులు మనకు చెప్పిందే ఇక్కడ మనం మళ్ళీ ఇది చేసుకుంటున్నాము. సో, మనము ఆచార వ్యవహారాలనేది సత్వగుణానికి ప్రయాణం చెయ్యాలి. సో, దానికి త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటుంది అనంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే తమో గుణములో ఉన్న పనులను మానేసి రజోగుణంలోకి, రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి ప్రయాణం సాగించాలి. సో, అలాంటప్పుడు మనకు తమో గుణంలో ఉన్న పనులేంటి? బోనాలు చేస్తాము. సో, దాంట్లో తీపి భోజనం కూడా అసలు అమ్మవారికి ఎక్కించేదే బోనంలో పెట్టేదే తీపి భోజనం. కానీ జీవుడేం చేస్తాడు? అమ్మవారిని అడ్డం పెట్టుకొని కూడా ఎన్నో హ్మ్, బలి అనేది చేసి తన ఇంద్రియాలను తాను తృప్తిపరచుకోవడానికి అమ్మవారిని అడ్డం పెడుతున్నాడు. అమ్మవారికి నైవేద్యం పెట్టేది, అమ్మవారికి పూజలు చేసేది, అమ్మవారి గర్భగుడిలోకి మనం వెళ్ళడానికి చేసేది అన్నీ కూడా ఆ సత్వగుణంలో చేసే పనులు. కానీ ఎక్కడికి ఎండయిపోయింది ఇప్పుడు కలియుగంలో? ఎక్కడికెళ్ళినా కానీ ఇంద్రియ తృప్తి. ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి అది ఒక సాకులాగా అయిపోయింది. సో, అప్పుడు మనం భావితరాలకి ఏమి నేర్పిస్తున్నాము? మన జీవితం ఆల్రెడీ సగం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ వినే పరిస్థితుల్లో లేరు కదా! వాళ్ళు అర్థం కూడా చేసుకోవట్లేదు. సో, ఇప్పుడిప్పుడు మొలిచే మొక్కలకి అంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎక్కువ ఎంకరేజ్‌మెంట్ చేస్తున్నారు. వాళ్ళని ఇప్పటినుండే మంచేంటి సత్వాన్నే నేర్పించండి. ఈ భగవంతుడంటే కేవలము భగవంతుని యొక్క ఆరాధన సత్వగుణంలోనే ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. సో, అప్పుడే మనకేమవుతుంది అనంటే, ఈ ఆసక్తి అనేది ఎలాంటిది ప్రభావితం చెయ్యదు. అంటుకోదు. అందుకే తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండాలి అంటే, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ ఉండాలి అంటే,
మన చుట్టుప్రక్కల మనము చేసే పనులు అన్నిట్లో అది ఉంటే అది చాలా కష్టమైపోతుంది. అందుకని ఎవరైతే ఆ సం అందుకని ఇక్కడేమన్నారు అంటే సంఘం తత్వా కరోతి యః అంటే సంఘము అంటే ఎన్నో ఉంటాయి. మనం ఎవరైతే ఆ సాంగత్యంలో ఉన్నారో వారితో మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. సో, మన ధర్మం ఏంటి అని మనం తెలుసుకొని, ఆ ధర్మాన్ని పాటించడానికి ప్రయాణం చేయాలి. చాలా మటికి అందరూ ఇలాగే ఉండే వరకు అధర్మమే ఇలా ఉంది అని వదిలేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్. మనం ధర్మాన్ని స్థాపించాలి. మనమే చెయ్యాలి. మనము చెయ్యకపోతే నెక్స్ట్ జనరేషన్ చెయ్యలేని పరిస్థితి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కర్మ అనేది చాలా జాగ్రత్తగా ఆ ప్రభావితం లేకుండా చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాము. తర్వాత ఇంకా ఏంటి అంటే ఈ 17థ్ శ్లోకాలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే భగవంతునిపై దృష్టిని నిలుపుట ముక్తికి దారితీస్తుంది. చూడండి భగవంతుని పైన దృష్టి ఏ విధంగా మనము నిలపాలి అని. తద్బుద్ధాయ స్తత్ తద్బుద్ధాయ స్తత్ ఆత్మనః అంటే బుద్ధి, మనస్సు, విశ్వాసము అన్నీ కూడా అవన్నీ ఆశ్రమములు అయినను అన్నియును కూడా ఎక్కడుంటాయి అంటున్నారు? తనిష్ట సత్పరాయణ అంటే భగవంతుని యందే లగ్నమైనప్పుడు గచ్చంత్యా పునరావృతం మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై అంటే ఎలాంటి కల్మషం లేకుండా జ్ఞాన నిర్ధూత కల్మషః అంటే నేరుగా ముక్తి మార్గమున ప్రయాణిస్తాడు అని చెప్తున్నాడు. ఓకే. మళ్ళీ మనం జాయిన్ అవుదాము. ఒక 10 మినిట్స్‌లో ఇది కట్ అయిపోతే. సో, ఆహ్, అందుకని ఇక్కడ మనకి ముక్తికి మార్గము నాకు ముక్తి వద్దు అనుకుంటే ఎలా అయిపోతుందంటే మనకు భౌతిక జీవితంలో ఈ జీవితం కన్నా ఇంకా నీచమైన జన్మ వచ్చేస్తుంది. సో, మనం ఎలా అంటే ఇంకా మంచిగా భగవంతునితో ఏ నిరంతరము కూడా ఆహ్, ఆస్వాదనలో ఉండాలి అన్నమాట. ఆ ఒక్క అనుభూతి ఎలా ఉంటుంది అంటే మనకి ప్రపంచాన్ని మరిపిచ్చేస్తుంది. సో, ఆ భౌతిక ప్రపంచాన్ని మరిపించాలి అనంటే, మనము భగవంతునికి పైన కంప్లీట్‌గా, కంప్లీట్‌గా అంటే మన సెటిల్ బాడీని భగవంతుని పైన ఆశ్రయం పొందాలి. మన మనస్సు అది మెయిన్ కీ. అది ఎలా అంటే మెయిన్ ఇంగ్రీడియెంట్ అన్నమాట. ఎన్ని వంట చేసినా గాని ఉప్పు లేకపోతే ఆ వంటలో ఎలా అయితే రుచి ఉండదో, మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ మైండ్ చాలా ఎజిటేట్ చేస్తూ ఉంటుంది. అంటే హెవీ వెయిట్‌గా ఉంటదనమాట. ఇది అలా, అది ఇలా అని బుద్ధి చేయనీయకుండా ఆపేస్తుంది. అందుకని ఏంటంటే దానికి ఈ శాస్త్రాలను చదవడము, గురువు చెప్పిన సందేశాన్ని తీసుకోవడము ద్వారా మన బుద్ధి ఏమవుతుందంటే కామ్ డౌన్ అవుతుంది. క్యాసెట్ అనేది క్లోజ్ అవుతుంది. సో, పదే, పదే, పదే మనం వినడం ద్వారా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? కర్మ అనేది నీకు చాలా కీ పాత్ర. ఆ కర్మని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. నా లీలలు కర్మలే నిన్ను ఆ ఫలితాల నుండి బయట పడేస్తున్నాయి అనే విషయాన్ని మనము ఎంతగా నెమరేసుకున్నాము, ఎంతగా జీర్ణించుకున్నాము అనే దానిపైన మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, అందుకే చెప్తున్నాడు. మానవుడు సంపూర్ణ జ్ఞానంచే కల్మ కల్మషరహితుడై నేరుగా నా ముక్తి మార్గాన్ని ప్రయాణించాలి అని చెప్పేశాడు. కానీ ఎంత చేస్తున్నామండి అని మనం గమనించుకోవాలి. తర్వాత 18థ్ దాంట్లో ఏం చెప్పారు అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని.
సునీచైన స్వపాకే చ పండిత సమదర్శిన. పండితుడైన వాడు అందరిని సమదృష్టితో చూడాలి అనే విషయాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఆత్మానుభూతి పొందిన వాని యొక్క సమదృష్టి. పండితుడు అంటేనే కంప్లీట్‌గా ఆత్మ అంటే ఆత్మ సంబంధం గురించి అర్థం చేసుకున్న జీవుడనమాట. అంటే సోల్ టు సోల్ రిలేషన్. ఇంకా ఈ స్థూల శరీరంతో ఉన్న బంధాల పైన మమకారం అనేది తగ్గిపోతుంది. సో, సూక్ష్మ శరీరం పైన పని చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల అర్థం చేసుకోని వ్యక్తి ప్రభావితం ప్రకృతి ద్వారా మనకు కనబడుతుంది. కానీ అది అర్థం చేసుకోవడానికే ఇవన్నీ క్లియర్‌గా మనకి వర్డ్ బై వర్డ్ చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారగుటచే వాళ్ళు బ్రాహ్మణే గవిహస్తిని అంటే విద్యా వినయముతో కూడిన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని తర్వాత సునీచైన స్వపాకేచ అంటే సునకమును సునక మాంసమును తినువాడిని అందరినీ కూడా సమదర్శిన సమదృష్టితో వీక్షిస్తారు. సో, వాళ్ళు జ్ఞానులు. అంతేకానీ ఇక్కడ అంటే నువ్వు జ్ఞానము నిత్య సన్యాసి అవ్వడము ఎంత ఇంపార్టెంట్ అని భగవంతుడు చెప్తున్నాడనమాట. నువ్వు కేవలము జ్ఞానాన్ని సంపాదించుకొని నేను కర్మ చేయకుండా ఆపేస్తాను అని అడిగిన ప్రశ్నకి భగవంతుడిచ్చే సమాధానం అంటే నువ్వు ప్రతి ఒక్క జీవిని సమదృష్టిలో చూసుకుంటూ నీ కర్మని నిత్య సన్యాసిలాగా నువ్వు చెయ్యి. ఎప్పుడైతే నీ కర్మ పూర్తిగా పరిపక్వము కాలేదో అది జ్ఞానాన్ని ఆర్జించలేదు. కాబట్టి అది పూర్తిగా అర్థమయ్యేంత వరకు పూర్తిగా నీ చేష్టలతో, నీ బుద్ధితో, నీ మనస్సుతో అన్నిటితో కూడా నువ్వు భగవంతుని అర్థం చేసుకునేంత వరకు నీ కర్మలను నువ్వు కొనసాగించు అనే విషయాన్ని భగవంతుడు చెప్పారనమాట. సో, తర్వాత ఈ 21st, 22nd శ్లోకాల్లో ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారు. ఎలా ఉంటాయంటున్నారు? వాళ్ళు ప్రియమైన దానిని పొందినప్పుడు చాలా ఎంతో ఉప్పొంగిపోతారనమాట. తర్వాత అప్రియమైన దానిని పొందినప్పుడు కలత చెందును. ఇంకొకటి స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటారు. అంటే స్థిర బుద్ధి డిటర్మినేషన్‌తో ఉంటారనమాట. తర్వాత మోహితులు కానట్టి వారు. దాన్ని అసమ్మూఢ అని. దేనికి ప్రభావితం అవ్వరు. భగవద్ జ్ఞానమును పూర్తిగా నెరిగిన వాళ్ళు. అంటే భగవంతుని యొక్క విషయాన్ని ఇంజెక్ట్ అయిపోయింది అక్కడ. వాళ్ళని బ్రహ్మవిద్ అంటున్నారు. సో, అర్జునుడికి అర్థమైనా కానీ మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్నలు ఆత్మ పరిశీలనను ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికన్నమాట. భగవంతుని యొక్క సన్నిధానమే తన శరణ్యు అని భగవంతునికి షెల్టర్ తీసేసుకున్నారు. అయినా ఇంకా పూర్తిగా తీసుకోవడానికి తన ఏమైనా పొరపాటు చేస్తారేమో అని మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటున్నారు. అందుకని పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నవారు. ఇవన్నీ కూడా ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలండి. భౌతికానందమునకు ఆకర్షింపని వాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిగా అయినా మనకి భౌతిక ఆనందం కలుగుతుంది అంటే పరుగులెడుతూ వెళ్ళిపోతుంది ఈ భౌతిక శరీరం, మనస్సు అన్నీ కూడా. కానీ భగవంతుడికి అవి చాలా అంటే భగవంతుని నుంచి మనకి దూరం చేస్తాయన్నమాట. అందుకని వాటిని లిమిటైజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కొద్దిగా మనము తగ్గించడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ అలాగే ఉన్నాయి. భగవంతుణ్ణి చేస్తాను నేను సేవ అంటే కుదరదు.
సో, జ్ఞాన వైరాగ్యాలు మనకి ఇంపార్టెంట్. జ్ఞానం కావాలి. తత్వదర్శిని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే వైరాగ్యంలో ఉండాలి జీవుడు. వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. ఆ వైరాగ్యం అనేది ఈ విషయ వాసనలు తగ్గించుకోవడం ద్వారా వస్తుంది. అది మనము 4థ్ చాప్టర్‌లో గూడా తెలుసుకున్నాము. ఆ కామము 3 ప్లేస్‌లో ఉంటుంది. కామము అంటే కోరిక ఒక్కటే కాదండి. మనస్సులో, మన బుద్ధిలో, అహంకారంలో ఎందులో కూడా అది కూర్చొని ఉన్నా కానీ భగవంతుడిని చేరుకోలేము. అందుకని ఈ సెటిల్ బాడీ అనేది డిజాల్వ్ కావాలి అంటారు. మనం ఇంకా భౌతిక శరీరంలోనే హ్మ్. కొట్టుముట్టాడుతూ ఉన్నామనుకోండి. ఇంకా సూక్ష్మ శరీరం గురించి ఏం తెలుసుకుంటాము? సో, అందుకని భౌతిక ఆనందనలకు అంటే ఆనందమునకు ఆకర్షింపని వాడు ఆత్మానుభూతి పొందగలుగుతాడనమాట. ఆత్మయందే సౌఖ్యముననుభవించువారు అక్షయము, సుఖము, పరబ్రహ్మమును ధ్యానించుదురు. సో, దీని మెయిన్ ఎసెన్స్ ఏంటంటే బాహ్యేంద్రియ ఆనందములందు ఆసక్తుడై, అంతర్ముఖుడై ఉండుటకు భౌతికానందం అనేది కేవలము అసంబంధం మరియు మూర్ఖత్వం అని అవగాహన చేసుకోవడం అవసరం. హ్మ్. సో, 1 సెకండ్ మనం మళ్ళీ యాహ్! సారీ డియర్ డివోటీస్. సో, ఎక్కడున్నాం మనం కథలో? యాహ్! మనం మళ్ళీ స్లైడ్‌కెళ్దాము. ఓకే. సో, మనం ఏంటి అంటే అదే ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. సో, ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తి గురించి ఈ బాహ్యంగా కనబడే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలపై ఆనందంగా ఉంది అని మనము మొగ్గు చూపుతామో, అది మూర్ఖత్వము అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు మనకి. అది కేవలము కూడా ఒక మూర్ఖత్వపు అవగాహన మాత్రమే అని చెప్తున్నారు. మనం భగవంతుని యొక్క ఆనందం పైన అంటే ఈ ఇంద్రియార్థాలు, ఇంద్రియ విషయాలు అన్నీ కూడా భగవంతుడి పైననే ఆధారపడి ఉండాలి. ఆ పరబ్రహ్మాన్ని ధ్యానించడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉండాలి అన్నమాట. సో, తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇంద్రియానందము చివరకు దుఃఖ కారణమే అని చెప్తున్నారు. ఎందుకు ఇంద్రియ వాసనని అంటే విషయ వాసన ఇంద్రియాలలో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో, ఆ వాటిని ముఖ్యంగా ఫస్ట్ పాత్ర ఇంద్రియాలు వహిస్తాయి. సో, ఆ ఇంద్రియాలను చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి అనంటే, ఎప్పుడు చూసినా అది చేసినా సిన్నొస్తుంది, ఇది చేసినా సిన్నొస్తుంది అంటే పాపం వస్తుంది అంటారు. మరి ఏది చేయకుండా ఎలా ఉండాలి అని.
అన్నీ చేయమన్నారు. ఏది ఆపమనట్లేదు ఇక్కడ. కానీ అది భగవంతుడితో కలపమంటున్నాడు. దానికి మనమేం చేస్తున్నాము? తప్పు పడుతున్నాము. సో, తప్పు పట్టేసి భగవంతుడు ఏ విధంగా అయితే మనకి ఈ శాస్త్రాల్లో బోధన చేశారో, శాస్త్రాన్ని తప్పుపడుతున్నాము. ఎప్పుడైతే అంటే సందేహంగా ఉంటారో, ఆ జీవుడికి పతనమే అవుతుంది. భగవంతుడి సైడు మోక్ష మార్గంలో ప్రయాణించాలి అంటే శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రంలో ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఇంద్రియ వాసన అనేది మనకి చివరకు అంటే అంతిమంకి మనకి అది దుఃఖ కారణమే అవుతుంది. అందుకని ఇంద్రియాలను విడిచిపెట్టమంటున్నారు. విడిచిపెట్టడము అంటే కంప్లీట్‌గా వదిలేయడం అని కాదు. ఆ ఇంద్రియాలు ప్రభావితం చేసే విషయాలను విడిచిపెట్టడం అన్నమాట. ఓహ్! ఏహి సంస్పర్శజా భోగా అంటే ఇంద్రియములు, ఇంద్రియార్థముల 2 సార్లొచ్చింది. ఇంద్రియములు, ఇంద్రియార్థముల సంపర్కము వలన కలిగేడి సౌఖ్యములు. ఏవైతే ఈ ఇంద్రియార్థముల ద్వారా మనకి కొన్ని సుఖాలు కనబడుతున్నాయో, అవి టెంపరరీ అని మనం తెలుసుకోవాలి. దుఃఖమయ దుఃఖయోనయే ఏవతే అంటే నిశ్చయంగా దుఃఖమునకు కారణము, మూలము. ఆద్ ఆద్యంతవంత కౌంతేయ ఓ కుంతీపుత్ర అదే ఆదియు అంతమును కలియుండును. నతే నతేషు రమతే బుధః అంటే వివేకము కలవాడు వానియందు ప్రీతి నొందడు. సో, వివేకాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామన్నమాట. ఇక్కడ పదే పదే ఏంటి మనం తెలుసుకోవడము ము ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ ఇంద్రియాలు కానీ, ఆ ఇంద్రియాల నుంచి ఇంద్రియార్థముల నుంచి వచ్చే ఏదైనా కానీ అది మనకి సుఖాన్నివ్వదు. సుఖంలాగా అనిపిచ్చింది అంటే అది టెంపరరీ సుఖమే అవుతుంది. మళ్ళీ దుఃఖానికి కారణం కూడా అవుతుంది. అందుకని అదే నీకు ఆదియు అవుతది. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అవుతుంది. కాబట్టి దానికి నువ్వు లోనుడు కాకు, ప్రీతి చెందకు అని భగవంతుడు చక్కగా చెప్పేశాడు ఇందులో. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? 23లో అంటే జీవితాంతం వరకు ఇంద్రియ వేగమును సహింపవలెను. సో, అది మనము అర్థం చేసుకోలేదు అంటే ఈ ఈ దేహము ఏదైతే ఉందో ఆ దేహము ఉన్నంత కాలము కూడా ఆ వేగము ఆ తీవ్రత అనేది ఉంటూనే ఉంటుంది. మనం దాన్ని సహించుకుంటూ జీవితాన్ని గడపాల్సొస్తుంది. తర్వాత జీవితం కూడా దానికి ఆధారంగానే ఉండిపోతూ ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారంటే శక్నోతి హైవ యం షోఢం అంటే ఎవడు ఇంద్రియ ప్రేరణను సహింపశక్తుడగునో ఇంద్రియ ప్రేరణను సహింపశక్తుడగునో గ్రహించండి డియర్ డివోటీస్. ప్రాక్ శరీర విమోక్షణాత్ ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే కామక్రోధ భవం వేగం ఇంద్రియముల నుండి ఉత్పన్నమగు కామక్రోధముల వేగమును నిరోధింపగలుగును. సయుక్తాహ ససుఖీ నరహ అతడు దివ్య స్థితి యందు నట్టివాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. సో 22లో మనం చూసింది ఏంటి అని అంటే ఈ ఇంద్రియార్థములు మనకి దుఃఖానికి కారణమవుతాయి అని. ఆ ఇంద్రియాల నుంచి వచ్చే పనులు కూడా మనము స్ అంటే పేషెన్స్‌గా మనము టాలరేట్ చేయలేకపోతే మనమేమవుతుంది అంటే ఈ జీవితం ఉన్నంత కాలము ఆ వేగం అలాగే నడుస్తూ ఉంటుంది. ఈ జీవితం ఇలాగే ఉంటుంది.
జీవితం మనం లాస్ట్ క్లాస్లో కూడా కైలాష్ స్టోరీ విన్నాము. సో ప్రతి ఒక్క జన్మలో కూడా తన ఆలోచనలే తనని ప్రభావితం చేశాయి. సో ఆ విధంగా అతను జన్మ మోక్షానికి ప్రయాణం చేసే జీవి అంటే మానవ జన్మ నుంచి పా విషపూరితమైన పాము జన్మ వచ్చినా కానీ తనకి అర్థం కాలేదు. సో ఇక్కడ మనకి భగవంతుడు పదే పదే మనకి చెప్తున్నాడేంటి అంటే, ఈ జీవితంలో ప్రతి క్షణము నువ్వు ఆ క్షణకాలమైన భగవంతుణ్ణి ధ్యానించు. ఆ క్షణకాలము ధ్యానించడం వల్ల నీకెంతో మార్పు అనేది చెందుతూ ఉంటుంది. ఒక్కసారి క్షణం మేము చేశాం గదా! మరో క్షణంలో చేశాము అనంటే అది మళ్ళీ మనని పతనానికి వెళ్తూ ఉంది. క్షణం నుంచి నిమిషానికి రావాలి. నిమిషం నుంచి గంటలలో ఉండాలి. గంటలో నుంచి రోజులోకి వెళ్ళాలి. రోజులో నుంచి వారాలు, వారాలు అలా పూర్తిగా మన శరీరాన్ని భగవంతుని సేవలో ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మోక్షం లభిస్తుంది. అలా ఈజీగా మోక్షం వచ్చేస్తే ఇంకా ఏముంది? ధర్మార్థ కామ మోక్షాలు ఈ చతుర్విధ పదార్థాలు ఏంటి అంటే మనకు నేర్పించేది అదే. అన్ని వేద శాస్త్రాలు నేర్పించేది అదే. కానీ ఆ ముందున్న ధర్మార్థ పైనే జీవుడు ఆగిపోయాడు. అది ఎలా ఉండాలి అనంటే కామము భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటట్టుగా ఈ కామము ఉపయోగపడాలి. కానీ కామం అనేది ఎలా ఉండిపోయిందంటే ఆ ఆసక్తి భగవంతుని లీలలు తెలుసుకోవాలి, భగవంతునికి సర్వీస్ చేయాలి, భగవంతుడికి నేను చాలా సేవ చేయాలి అనే దాంట్లో మన కోరిక ఆసక్తి అనేది పెరగాలి. కోరిక ఉండడం తప్పు కాదు. కోరిక ఏ విధమైన కోరిక ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ ధర్మార్థాలు ధర్మము ధర్మపరంగా నువ్వు అర్థాన్ని స్వీకరించాలి. కానీ ఆ అర్థము అనేది ఏంటి అంటే వెల్త్. సో ఎలాంటి పరిస్థితుల్లో కలియుగము ఇప్పుడు ఎస్పెషల్లీ అయిపోయింది అని అంటే అహం, నేను బాగుండాలి, నాది, నేనెంతవరకు బాగున్నాను అనే విషయం వరకే ఆగిపోయింది. అప్పుడు మోక్షంలో ఎలా పయనిస్తాడు జీవుడు? సో మోక్ష మార్గాన్ని చేపట్టాలి అంటే భక్తి మార్గమే మనకి ఆయుధం అని మనం తెలుసుకోవాలి. ఆ భక్తి మార్గంలో కూడా ఎన్నో మనకి ప్రకృతి ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిని మనము అందుకని దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఆ భగవంతుని యొక్క భౌతిక మాయ అంటే ఈ దైవీ మాయ దాటడం అనేది అసంభవం, ఇంపాసిబుల్. కేవలము భగవంతుని యొక్క శరణార్థి తీసుకున్న వాళ్ళ యొక్క శరణం తీసుకున్నప్పుడే మనకి సాధ్యపడే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నా ఎంతమంది మనం తీసుకుంటున్నాము అనే దాంట్లో మనం పరిశీలన చేసుకోవాలి. సో పూర్తిగా ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే మనం తెలుసుకోవాలి. సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు కూడా మనం తెలుసుకోలేకపోతే ఇంకా మనకి అర్థం అనేది తెలియదన్నమాట. ఇంకా జీవితమే వ్యర్థమైపోతుంది. సో ఇంద్రియ ప్రేరణని ఏదైతే మనల్ని ప్రభావితం చేస్తున్నాయో, ఎజిటేట్ చేస్తున్నాయో వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి, తగ్గించుకోవాలి. ఇంద్రియముల నుండి ఉత్పన్నమగు కామ క్రోధముల వేగము ఎప్పుడైతే నియంత్రించుకుంటామో మనకి భౌతిక శరీరాన్ని దాటి ఆధ్యాత్మిక శరీరం వైపు మనం ప్రయాణం సాగిస్తాము. మనకి సిద్ధదేహం అనేది ఏర్పడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డియర్ డివోటీస్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికం గురించి తెలుసుకుంటామో అది వినడము మనకి ఇంపార్టెంట్. ఇంకా మనం ఏంటంటే
మొలకల్లాగే ఉండిపోయాము. ప్రతి వారము భగవద్గీతని పదే పదే నెమరేయడం ఏంటి అంటే, ఆస్వాదనని నువ్వు గ్రహించు అని. సో, ఆ దివ్య స్థితి మనము తెలుసుకోవాలి. అదే మన జీవితం. సో, దానికి ఈ చాప్టర్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఇంకోటేంటి అంటే, ఇదనమాట. చాలా కోట్ చేస్తూ ఉంటారు. ఇదే లాస్ట్ శ్లోక. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సో, దీన్నే శాంతి మంత్రం అంటారు. అంటే శాంతిని పొందడం. పీస్. అందరూ పీస్, పీస్ అనేసి మాట్లాడుతూ ఉంటారు. సో, ఆ పీస్ ఎలా మనం ఎంచుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, భగవంతుడిని పూర్తిగా తెలుసుకోవడం అన్నమాట. అది తెలుసుకోవడము అంటే దాన్ని గ్రహించడం. సో, భోక్తారాం యజ్ఞ తపసాం, నేను పరమ భోక్తను. సర్వయజ్ఞములను తపోనియమములకు చరణభోక్తను. కర్మయోగములకు మరియు జ్ఞానుల చేత కూడా పూజింపదగిన వాడను. సర్వలోక మహేశ్వరం, నేను సర్వోన్నత యజమానిని. సర్వలోకమునకు మరియు అందుండు దేవతలకు పరమేశ్వరుడను. అష్టాంగ యోగులచే పూజింపబడు పరమాత్మను. సుహృదం సర్వభూతానాం, నేను సర్వోన్నతమైన శ్రేయోభిశాలిని. సకల జీవులకు లాభమును చేకూర్చువాడను మరియు చేకూర్చువాడను. జ్ఞాత్వామాన్ శాంతిముచ్చతి, అంటే ఎవరు ఏ విధంగా నన్ను గురించి తెలుసుకుందరో అతను భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందుతాడు. క్లియర్‌గా ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం ఏ శ్లోకాన్ని కనెక్ట్ అయిపోయినా గానీ భగవంతుడు చెప్పేది అదే. నీకు వేరే గతి లేనే లేదు. నన్ను చేరుకున్నావు అనంటే నిన్ను అన్నిటిని కూడా నేను పైకి తీసుకెళ్తూనే ఉంటాను. అది మనం ఎలా అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మన ప్రక్కనే ఉంటాడు. పరమాత్మ రూపంలో. 2 పక్షుల కథ విన్నాము. హ్మ్. తర్వాత కైలాసన్ కథ విన్నాము. ఆహ్, జనక మహారాజుడు ఏ విధంగా కర్మ చేస్తూనే తన విద్యుక్త ధర్మము ఏ విధంగా చక్కగా ఆహ్, హ్మ్, చేశారో మనం చూసాము. సో, ఏ కథ విన్నా, ఏది చూసినా ఇప్పుడు మనకి 6థ్ చాప్టర్ ధ్యాన యోగము కంప్లీట్‌గా మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇది సాంగత్యంతో ఉండాలి. భక్తులతోనే ఉండాలి. భక్తిని ఈ పూర్తిగా అర్థం చేసుకోవాలి. భక్తిని అర్థం చేసుకోకుండా పక్కదారి పోయాము అనంటే గుణాల ప్రభావితం ఉండిపోతుంది. అంటే ఆ భౌతిక ప్రకృతి అనేది ఎలాంటి ఏర్పాటు చేస్తుంటుంది అంటే మనల్ని ఇంకా కూడా భగవంతుని చేరుకోవడానికి దూరం అవుతూ ఉంటాయన్నమాట. సో, కేవలం పరమాత్ముని తత్వంతో అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో, అక్కడ మనం ఏంటంటే అప్పుడే మనము ఆ త్రిగుణాలకి ప్రభావితం అవ్వము. అది మనం తెలుసుకున్నాము. సో, అంటే ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఏంటి అనంటే తన మిత్రుడు. మనకి ఎప్పుడూ కూడా అంటే మనకేంటి అంటే మనస్సు వింటాము. మనం ఇప్పుడు 6థ్ చాప్టర్‌లో అది మనకి భగవంతుడు చెప్తాడు. మిత్రుడు, శత్రువు. మన మిత్రువు, మన శత్రువు మనస్సే. సో, ఆ మనస్సుని మనం మిత్రువులాగా చేసుకోవాలి. ఎలా చేసుకుంటాము? దానిని అదేదైతే మనని కోరికలని మనని చాలా అంటే పరిగెత్తిస్తూ ఉంటుందనమాట. నాకిది కావాలి, నాకది కావాలి, నేనిది చేసేది కరెక్టే కదా! ఎందుకు ఇది అవుతుంది? అనే ఆలోచనలో ఉండిపోతాము. కానీ మనం దానికి శాస్త్ర దృష్టితో మనం చూడాలి. చూసి భగవంతుని దృష్టితో మనము చూడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి భక్తి అనేది అర్థమవుతుంది. మనం చేసే కర్మ కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణ కాన్షియస్ అంటే
ప్రతీదీ కూడా జోడించడం, భగవంతునితో జోడించడం, భగవంతుని భావంతో జోడించడం, బాహ్యంగా చేసే కర్మని అంతరంగా తీసుకెళ్ళడం. భగవంతుని పూజ 10 మందికి చూపించడానికి ఆర్భాటంగా చేసే భజన కాదు, అంతరంగా మనని శుద్ధి చేసే కర్మ అని మనం తెలుసుకోవడం. అది రియలైజ్ అయినప్పుడే జీవుడు ముందుకి ప్రయాణిస్తాడు. లేకపోతే అక్కడే కుట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాడనమాట. ఈ రియలైజేషన్ వస్తుందా? ఎంతవరకు వస్తుంది? మనం ఏం చేస్తున్నాము? రోజులో 24 గంటల్లో మనం ఏమి చేస్తున్నాము? మనం వేసుకున్నామా? ఒక నోట్స్‌లో కానీ మనం ఏదైనా అసలు ఒక 10 నిమిషాలు మనకి మనం కేటాయించామా? ఎంతో టైం వేస్ట్ చేస్తాము. కానీ 10 నిమిషాలైనా గానీ అది నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. అర్జునుడు తన సఖా, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వ్రజవాసుడు అంటారు. గోలోకధాముడు. ఆ గోలోకధాముడు అర్జునుడికి పార్థసారథిలాగా వచ్చారు. అంటే తనకి ఇక్కడ యుద్ధరంగంలో ఉన్న వ జీవులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించడానికి భగవంతుడు దిగి వచ్చాడనమాట సారథిలాగా. సో, భగవద్గీత అనేది మనకేంటంటే మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి కాదు, ఆ లోపాలను సర్ది చేసుకోవడానికి. లోపాలు లేవు నాకు అనుకుంటే పొరపాటు. ప్రతి జీవిలో ఇవి ఉంటాయి. అందుకే మనది బద్ధజీవుడు అంటారు. జీవి అంటేనే పొరపాటు. సో, ఆ పొరపాటుతో కూడిన జీవుడు పొరపాటులో నేనున్నాను అని తెలుసుకొని ఏ పొరపాటు దానికి మనము శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజుని చూస్తాము. పరీక్షిత్ మహారాజు రియలైజ్ అవుతాడు. నేను చాలా తప్పు చేశానే, అహో! ఆ ఋషి యోగ ధ్యానంలో ఉన్న ఋషి పైన నాకు ఏదో దాహం వేస్తే వినట్లేదు అని అక్కడ చనిపోయిన పామును తన మెడలో వేసేస్తాడనమాట. మహాఘోరమైన అపరాధము చేశాడు. అప్పుడు ఆ శృంగి ఆ బ్రాహ్మణ ఋషి కుమారుడు శాపం ఇస్తాడు. చిన్న పిల్లవాడు ఏముందిలే అని కొట్టివేయచ్చు. కానీ అతను దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో, పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో నాకు ఈ దేహము చాలిస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఆ 7 రోజుల్లోనే భాగవతాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల తనకి మోక్షం వస్తుంది. మనందరికీ కూడా శ్రీమద్ భాగవతము వినడానికి అవకాశం దొరికింది. సో, స్వయంగా సుఖదేవ గోస్వామియే వివరిస్తారనమాట. సో, ఇప్పుడు కూడా మనకి ఈ మన పాపపు ప్రతిచర్యలను కడుక్కోవడానికి భగవద్గీత శ్రవణం చేసే అవకాశం దొరికింది. సో, ఆ భగవద్గీత మనం శ్రవణం చేయడానికి మనం ఏమి చేస్తున్నాము అని మనం గమనించుకోవాలి. సో, ఇక్కడ కోరికలను తీరుస్తాడా అంటే అది భగవంతుని యొక్క భగవంతుని యొక్క విషయానికి సమకూరుస్తే తీరుస్తాడు. లేదా మనకి ఫ్రీ విల్ ఇచ్చేసాడనమాట. సో, నీ ఇష్టం. జోక్యం చేసుకోడు ఇంకా. సో, అందుకని ఏంటి అంటే ఆ ఫ్రీ విల్‌ని వాలంటీర్‌గా మనము భగవంతుడికి కలపాలి. బలవంతంగా కలపడానికి మనం చూసామా, అది ఆగిపోతుంది బండి. అందుకని ఇక్కడ వాలంటరీ సర్వీసెస్ అంటారు. సో, భగవంతుడికి మనం ఆ విధంగా సర్వీస్ చేయాలి. సో, అప్పుడు మనకేమవుతుంది అంటే సూర్యుడు ఉదయించి చీకటిని నాశనం చేసినట్లే భగవంతునికి శరణాగతి చేయడం ద్వారా పొందిన జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేయడమే కాక సమస్తము అతనికి వెల్లడి అవుతుంది.
ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి వెల్లడి అయ్యిందో, ఏ విధంగా అయితే ధ్రువ మహారాజ్‌కి వెల్లడి అయ్యిందో, ఏ విధంగా అయితే ప్రహ్లాద్ మహారాజ్‌కి వెల్లడి అయ్యిందో, హ్మ్. అందరికీ ఆ అజ్ఞానం వల్ల అందరికీ ఈ ఈ భగవద్గీత అనేది మ్యూచువల్. నాకు గురుదేవులు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ సేవ అనేది జరుగుతుంది. ఈ ప్రవాహము, ఈ గీతా ప్రవాహం ఆగకుండా జరగాలి అనే ఒకే సంకల్పంతోని మనం ప్రయత్నం చేస్తున్నాము. సో, దానివల్ల మనకు తెలియకుండానే ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము. అందుకని ఇందులోనే ఉంటున్నాము. సో, అది ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటామో అవుతుంది. ఆ శరణాగతి ఎలా తీసుకోవాలి? అంటే పదే పదే మనము భగవంతుని చర్చలు, లీలలు వింటూ ఉండాలి. అప్పుడు ఇద్దరికీ గూడా ఉపయోగపడుతుంది. సో, ఈ సమదృష్టి గురించి గూడా తెలుసుకున్నాము. సో, యాహ్! ఇదొక్కటి. ఏంటంటే శరీరం మరియు మనస్సు యొక్క ఒత్తిడిని తట్టుకోకుండా మనకు ఏది సహాయం చేస్తుంది? సో, కేవలము కృష్ణ చైతన్యం యొక్క ఆనందమే మనకు సహాయం చేస్తుంది. లేదు అంటే ఈ లోకంలో ఇది కాక ఏది శాశ్వతమైన ఆనందాన్ని తీసుకురాదు అనే దృఢ నిశ్చయంతో ఉండాలి. సో, అందుకనే సోల్ అవేకన్ అంటారు. అంటే అది ఇప్పుడు ఏదైనా ఒక మామిడి చెట్టు దగ్గరికెళ్ళి మామిడి పండు దగ్గరికెళ్ళి చెయ్యి ఇలా పెడితే అది చేతికి వచ్చేస్తుంది. నువ్వు గట్టిగా దాన్ని వెళ్ళి ఆహ్, తెంపాల్సిన అవసరం లేదు. చెట్టుని ఇలా ఊదినా ఎన్నో మామిడి పళ్ళు పడిపోతాయి. కానీ కచ్చి మామిడి పండు ఎన్ని సార్లు కొట్టినా గానీ అది రాలదు. సో, మన మనస్సుని ఆ విధంగా పరిపక్వం చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? మనం చెయ్యాలనేది మనకుండాలి కదా! సో, ఆ మనస్సుకి ఉండాలి అన్నమాట. సో, జీవుడు ఇది తెలుసుకోవాలి. సో, అన్నీ భగవంతుడు కూడా ప్రశాంతంగా కూర్చొని నేను అన్నీ జరిగాక ఓకే. నాకు అన్ని కోరికలు తీరిపోయాయి. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ్యతలు లేదు. ఇప్పుడు కూర్చొని నేను వింటాను అంటే అప్పుడు నీకు వినే అవకాశమే దొరకదు. యుద్ధరంగంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో ఈ యుద్ధము జరిగే క్షణాల ముందు భగవంతుడు బోధన చేశాడు. అంటే ఆ క్షణంలోనే మనకి అర్జునుడికి అర్థమవుతుంది. సో, మనం ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అంటే కంఫర్ట్‌గా ఉండి చెయ్యాలనుకుంటే మనకు అర్థం కాదు. ఎలాంటి పరిస్థితిలో అయినా నాకు వినే అవకాశాన్ని కలిగించు భగవంతుడా అని మనం ప్రేయర్ చేసినప్పుడే భగవంతుడు మనకు ఆ అవకాశాన్ని ఇస్తాడు. అంతేకాని నేను అన్నీ సుఖంగా కూర్చొని ఇప్పుడు అన్ని పనులయిపోయాయి. ఇప్పుడు నాకేమీ లేదు. ఇప్పుడు కూర్చొని నేను వింటాను అంటే అది బుర్రకెక్కదు. అది అది ఎప్పటికీ రాదు. ఆ కంఫర్ట్ లైఫ్‌లో నుంచి మనం బయట పడము. ప్రతి క్షణము మనం కంఫర్టే. భగవంతుని లీల ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు మన లైఫే కంఫర్ట్ అనుకోని మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి భగవంతుని గురించి అర్థమవుతుంది. లేదా మనకి అసలు ఎప్పటికీ ఇంకా అసలు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన జీవితము ఎక్కడికి పోతుంది అనేది మనకి అర్థం కాదు డియర్ డివోటీస్. సో, అది మనం ఇవాళ తెలుసుకున్నామనమాట. ఏంటి అంటే మన కర్మ కృష్ణ చైతన్యంలో మనం చేస్తూ ఉండాలి. మనము ఆధ్యాత్మిక రుచిని కలిగి ఉండాలి. అది అత్యవసరం. ఇంకా అత్యవసరం. దట్ ఈస్ ద రియాలిటీ అని చెప్పేసాడు. మనం శ్రవణం, కీర్తనం చేస్తూ మంచి సహవాసం కలిగి ఉండాలి. లేకపోతే కాలక్రమేణా ఇంద్రియాల ప్రేరణకు మనం తట్టుకోలేకపోతాము అని మనకి శ్రీల ప్రభుపాదులు తన అంటే భాష్యాల ద్వారా తెలియజేశారు. సో, అందుకని మనకిక్కడ మన పరమ ఉపకారి ఎవరు అంటే ఆ భగవంతుడే. సో, ఆ భగవంతుడినే మనం పట్టుకోవాలి. అతనే మనను పైకి తీస్తాడు. అతడే మనకి ప్రియమైన స్నేహితుడు అని చెప్పారనమాట. సో, అది డియర్ డివోటీస్. సో, దానికేంటంటే ఈ విధంగా కృష్ణుడి యొక్క కమల అంటే
ఈ పాదపద్మాలపై దృష్టి సారించడం ద్వారా ఇంద్రియముల యొక్క సమర్థవంతమైన నియంత్రణ జరుగుతుంది. ఇది ఫలవంతమైన చర్యల యొక్క లోతైన కోరికలన్నిటినీ కూడా నిర్మూలిస్తుంది. అంటే అది మన దృష్టి ఎప్పుడైతే భగవంతుని పాదపద్మాల పైన నిలుపుతామో పూర్తిగా, అప్పుడే మనకి ఈ తీవ్రత, ఇంద్రియాల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. లేదా ఇంద్రియ తీవ్రత మనల్ని దుఃఖానికే దారి తీస్తుంది అనేది మనం గమనించాలి. సో అది మనం ఇవాళ తెలుసుకున్నాం. సో పూర్తిగా ఈ 5వ చాప్టర్ ఏంటి అనంటే, ఇక్కడ ఇంకా నీకు వేరే గతి లేదు. ఈ ప్రతి చర్యలో, ఈ 9 దశల్లో ఈ దైవీ వర్ణాశ్రమము చేసుకుంటూ, అంటే పాటించుకుంటూ నువ్వు ఈ దృఢ శ్రద్ధకి రావాలి. నువ్వు శ్రద్ధలో ఉండలేదు అనంటే మళ్ళీ నువ్వు ఈ వికర్మలోకి పడిపోతావన్నమాట. అందుకని దృఢ శ్రద్ధకి వచ్చేసి, అది ఎప్పుడు ఈ సాధు సంఘ భజన క్రియ. సాధు సంఘ అంటే భక్తులతో సాంగత్యంలో ఉండడం. ఎప్పుడూ కూడా ఈ ఈ చర్చల గురించే, భగవంతుని యొక్క చర్చలని మనం చర్చిస్తూ ఉండడం వల్ల మన అనర్థాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయన్నమాట. వీటిపైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరమే ఉండదు ఇంకా. అప్పుడు మనకి ఒక నిష్ట అనేది ఏర్పడుతుంది. అంటే ఒక స్థిరత్వం అనేది వస్తుందన్నమాట. వచ్చి ఆ విధంగా మనకి రుచి కలుగుతుంది. తర్వాత భగవంతుని పైన ఆసక్తి ఎక్కువ అవుతుంది. మిగతా విషయాలపైన తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అది మనం తెలుసుకున్నాము డియర్ డివోటీస్. సో మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనం తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం డియర్ డివోటీస్. యా, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఇక్కడికి మనం పాస్ చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంది की जय. శ్రీల ప్రభుపాद की जय. శ్రీల గురుదేవ్ की जय. నితాయ్ చైతన్య చంద్ర की जय. ఆల్ అసెంబుల్ డివోటీస్ की जय. సామవేత భక్త వృంది की जय. హరే కృష్ణ.